వంటల్లో అతిగా ఆయిల్ వాడటమే అనారోగ్యాలకు కారణమవుతుందా? దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఓ వ్యక్తి ఏడాదికి సగటున ఎంత నూనె వాడాలి? మితంగా ఆయిల్ వేసుకోవాలని డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు? గడిచిన 20 ఏళ్లలో నూనె వినియోగంలో ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి? ఇండియాలో పరిమితికి మించి ఆయిల్ వాడకం ఆందోళన కలిగిస్తోంది. అతిగా వాడటంతో అనర్థాలు ఏర్పడుతున్నాయి. మన దేశంలో వంట నూనెల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 2.5 దశాబ్దాల్లో ఇది రెట్టింపైంది. 2001లో భారతదేశంలో ఒక్కొక్కరికి సగటున సంవత్సరానికి 8.2 కిలోల వంట నూనె వినియోగం ఉండగా ఇప్పుడది 16 కిలోల దాకా పెరిగింది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 24 రాష్ట్రాల్లో వంట నూనె వినియోగం భారీగా పెరిగింది. నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, షుగర్ లాంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని, శరీరానికి అవసరమైన పరిమితిలో మాత్రమే నూనె తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది. ఆయిల్స్ ఎక్కువ తింటే ఒబేసిటీకి దారితీస్తుంది, అది హార్ట్ హెల్త్కి మంచిది కాదు. రెండోది ఏంటంటే కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విచ్ హార్ట్ వెసల్ని బ్లాక్ చేసే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెంచుతుంది అనమాట ఆయిల్. మల్టిపుల్ టైమ్స్ ఆయిల్ రీయూజ్ చేయటం, బాగా రీహీట్ చేయటం, బాగా హై టెంపరేచర్స్లో రీహీట్ చేసే మూలంగా, అన్హెల్దీ ఫుడ్స్ తినటం మూలంగా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. నాట్ ఓన్లీ టైప్ ఆఫ్ ఆయిల్ బట్ ఆల్సో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అండ్ కుకింగ్ మెథడ్స్ అన్నీ కూడా మనం రెగ్యులేట్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఆయిల్ ఎంత వాడాలి, ఎంత వాడితే మంచిది? ఎక్కువ మోతాదులో ఆయిల్ వాడకంతో వచ్చే అనర్థాలు ఏంటి అనేది తెలుసుకోకుండా వాడకం మొదలు పెడితే తప్పకుండా నష్టం జరుగుతుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ నుంచి బయట ఆర్డర్ చేసి తీసుకోవడము, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఒబేసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే అనేక రకమైన వ్యాధులకి మనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయిల్ లేకుంటే రుచేం ఉండదని, అందుకే వాడేస్తున్నామని చెబుతున్నారు మహిళలు. మా ఇంట్లోనే ఇప్పుడు ఎక్కడెందుకు, ఇప్పుడు మా ఇంట్లోనే పిల్లలు ఏదన్నా కూరలో కొంచెం నూనె తక్కువైందంటే అమ్మ నూనె లేదు ఈ కూర ఎట్లుంది అని అంటారు. అనేసరికి మేము కొంచెం ఒక 2-3 చెంచాలు, ఒక పావు ఎక్కువ వేయాల్సి వస్తుంది. అది మేము కూడా తినాల్సి వస్తుంది. మేము పెద్దవాళ్ళం, కొంచెం వయసు అయిపోతుంది కనుక, కొంచెం 50కి వచ్చినాం కనుక ఇప్పుడు మేము కూడా కొంచెం ఆయిల్ తినాలన్న భయమే. కానీ ఏం చేస్తాం, చెరొక్క కూర వండలేం కనుక అదే తినాల్సి వస్తుంది. ఎట్లా అనుకుంటా నెలకు 10 కిలోల నూనె పడుతుంది. దాని గురించి దాని ప్రయోజనం ఏమున్నది ఆలోచన ఎవరికి లేదు. ఏది వాడాలన్నా, రొట్టె వేయాలన్నా, ఉప్మా వేయాలన్నా చేసి మాట్లాడేది నూనెతోటి, ప్రతి ఒక్కరు నూనెతోటి. మరి ఏం చేయమంటారు వాళ్ళని? పిల్లలకి ఏది చేయాలన్నా, స్నాక్స్ చేయాలన్నా, వంట చేయాలన్నా ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం. బయట ఫుడ్ తగ్గించేయడం వల్ల బాగా ఇప్పుడు ఇంతకుముందు 4-5 లీటర్లు వాడేటి ఆయిల్ ఇప్పుడు 6-7 లీటర్లు వాడుతుంది. నూనె పరిమిత వినియోగానికి ప్రభుత్వ స్థాయిలోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు క్రమంగా తక్కువ నూనెతో వండే పద్ధతులను అవలంబించాలని సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతోనే నూనె తెగవాడేస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ లేకుండా వంటలు అనేవి చేసుకోవడం లేదు. ఆయిల్ లేకుండా చేసుకుంటే కూడా రుచిగా ఉంటలేవని చెప్పేసి చాలా మంది బయట ఫుడ్కి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా అమ్మలైతే పిల్లలకి బయట ఫుడ్ కంటే ఇంట్లో 2-3 రకాల స్నాక్స్ చేసి పెడితే బెటర్ కదా అని ఆయిల్స్ వాడుతున్నాం. నెలకు 1 కిలో 2 కిలోల ఆయిల్ వాడే వాళ్ళం. ఇప్పుడు ఒక 10 కిలోల వరకు 5-6 కిలోలు, దాదాపుగా 5-6 కిలోల ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఎందుకంటే వేసిన కాచిన నూనెనే పూరీలు గోలిస్తుంటే చూస్తుంటాము, చిప్స్ గోలిస్తుంటే చూస్తుంటాము, ఇవన్నీ గోలిచ్చే ఐటమ్స్లలో చూస్తుంటాము. అవి మరిగి 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 కషాయం లెక్క తయారైతాయి. అదే నూనెలో కూడా వేసి గోలిస్తూ ఉంటారు. అయినా కూడా చాలా మంది చూస్తూ కూడా తింటారు. కానీ ఈ మరి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా పట్టించుకోకుండా పోరు. ఖచ్చితంగా అనుకున్నాము తినాలి అని చెప్పేసి తినడం జరుగుతుంది. నూనె వినియోగం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చుట్టాలు వచ్చినా అదే కావాలా, పిల్లలు వచ్చినా అదే కావాలా, మేము ఇంట్లో వండుకోవాలంటే అదే కావాలా. ఏదైనా బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. పామాయిలు వేరుగుడే, పల్లి నూనె తినేటప్పుడు బంద్ అవుతుంది. అన్ని నూనెలు పిరం అవుతున్నాయి. ఎట్లా చేయాలి? మేము ఇప్పుడు సంప్రదాయ నూనె ఆడుతున్నాం, పల్లి నూనె ఆడితే పామాయిల్ ఆడుతున్నాం. వెయ్యికి మంచిది కాదు పామాయిల్, అది సంప్రదాయ నూనె ఆడదామంటే అన్ని పిల్లలకి ఏ ఇబ్బంది చేద్దాం, పిల్లలకి అన్ని చేయాలి. బయటదే వాడదా, నూనె అయితేనే చేస్తాం. మేము ఏది వండాలన్నా
చాలా కష్టమవుతుందండి. కిలో ప్యాకెట్ తెస్తే మాకు ఒక వారం రోజులు కూడా అవతలేదు. మాకు నూనె చాలా కష్టమవుతుంది. వ్యాపారంలో మంచి క్వాలిటీ ఇవ్వండి, పబ్లిక్ను సురక్షితంగా ఉంచండి. ఇప్పటికీ మన దేశంలో దాదాపు 2.5 నుంచి 2.6 కోట్ల టన్నుల వంట నూనె వినియోగిస్తున్నాం. దీంతో మన దేశం నూనె ఎగుమతులపై ఆధారపడుతోంది. రోజు ఎక్కువగా నూనెతో వండిన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లకు మించి నూనె వాడకూడదని సూచిస్తున్నారు డాక్టర్లు. చాలా మంది దీన్ని గుర్తించకుండా ప్రమాదంలో పడుతున్నారని చెబుతున్నారు వైద్యులు. Oil consumption, according to ICMR guidelines, it should be only 30% of your calories. Supposing if you are taking 2000 calorie diet, ఒక రోజుకి 2000 calorie diet తీసుకుంటున్నారంటే దాంట్లోంచి 30% విజిబుల్ ఫ్యాట్ నుంచి రావాలి. అంటే 30 గ్రాములు మాత్రమే ఆయిల్ యూస్ చేయాలి. అంటే ఒక నెలకి 3/4 kg or less than 1 kg. So you should always keep changing oils because different oil has different పర్సంటేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఆయిల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మంత్. ఒకటే ఆయిల్ వాడడం కరెక్ట్ కాదు. జెనెటిక్స్ లోడ్స్ ద గన్ అండ్ ఎన్వైరన్మెంట్ పుల్స్ ద ట్రిగర్ అంటారు. అంటే కొన్ని జెనెటిక్ పరంగా వంశపరంగా కానివ్వండి, మన మేకప్ ఇండియన్ మేకప్ కానివ్వండి, కొన్ని ప్రీడిస్పోజిషన్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అయినా మన అలవాట్లు మన ఆహారంతో అయ్యి మనం ట్రిగర్ చేస్తామన్నమాట. సో అందుకనే ఆయిల్స్ అనేవి మన ఫుడ్లో ఆహారంలో ఇంటిగ్రల్ పార్ట్, అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అందుకనే డెఫినెట్లీ దాన్ని రెగ్యులేట్ చేయటం, పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎనీ ఎక్సెస్ ఆయిల్ విల్ ఇమీడియట్లీ కాజ్ దీస్ ఇంపాక్ట్స్. వంటల్లో నూనె ఆరోగ్యానికి అవసరమే, కానీ ఎంత మోతాదులో అనే విషయంలోనే ప్రజల్లో స్పష్టత ఉండాలి. ఒకే రకమైన నూనె కాకుండా రొటేషన్లో వాడటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. తక్కువ నూనెతో వండే పద్ధతులు, బేకింగ్ లేదా స్టీమ్ వంటలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈవినింగ్ 5 or 6 అయిందనుకోండి, అందరూ పిల్లలు కానీ పెద్దలు ఇంట్లో వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళు కానీ మిర్చి బండిలు ఉన్నాయా తిందామా అని చూస్తారు. అది ఏం ఆయిల్ వాడుతుర్రు, ఎంత వాడుతుర్రు, అది బాడీకి ఎలాంటిది అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాను ఇక నుంచి, ఎందుకంటే మనం ఆరోగ్యం కాపాడుకుంటేనే మనకు అదే పెద్ద ఆస్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అందరూ ఆయిల్ అనేది తక్కువ వాడండి. వంట నూనెలు భారతదేశంలో మనం మొత్తం కన్జంప్షన్లో ఈరోజు 3/2 వంతులు మనం ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఒక 20 years బిఫోర్ ఒక 8 to 10 kg ఉన్న కన్జంప్షన్ ఈరోజు పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటే ప్రతి పర్సన్ పర్ ఇయర్ అరౌండ్ 17-18 కిలోలో ఉంది. ఒక హెల్దియర్ బ్రాండ్స్ వైపు కన్జ్యూమర్స్ చాలా మూవ్ అవుతున్నారు. ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ ఉండే ఆయిల్స్ను తగ్గించి తక్కువ నూనెను పీల్చే ఆయిల్స్ను ఈరోజు కన్జ్యూమరు మారుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే మీ ఇంట్లో నూనె ఎంత వాడుతున్నారనే ప్రశ్న ఒక్కసారి మీరే వేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను ఎప్పుడూ మర్చిపోకండి. నూనె పరిమితంగా వాడితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతామనేది గుర్తుంచుకోండి అని చెబుతున్నారు వైద్యులు.